వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు మన వీడియోలో చూపించే స్పెషల్ రెసిపీ డైమండ్ చిప్స్. ఎంతో క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత బాగుంటాయి అన్నమాట. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతగానో ఇష్టపడే ఈ డైమండ్ చిప్స్ ఎలా చేయాలో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? వీడియో చూస్తూ ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. ఈ డైమండ్ చిప్స్ చేయటానికి నేను 1 కిలో మైదా పిండిని తీసుకున్నానండి. ముందుగా మైదా పిండిని జల్లెడలో పోసి జల్లించుకోవాలి. ఏవైనా పురుగులు కానీ తుట్టిగానే ఉంటే జల్లెడ పడితే వచ్చేస్తుందండి. తర్వాత ఈ పిండిలో 2 కప్పుల వరకు బియ్యపు పిండిని వేసి జల్లించుకోవాలి. తర్వాత దీనిలో 2 స్పూన్స్ వరకు వామును వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ కారం, పావు స్పూన్ బేకింగ్ సోడా, ఇంకా అరకప్పు వరకు వెన్నపూసను కూడా వేసి అన్నీ కలిసేటట్లుగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూస్తే పిండి ఇలా ముద్ద అయితే డైమండ్ చిప్స్ క్రిస్పీగా వస్తాయండి. కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో పొడిపిండిని కొంచెం నోట్లో వేసుకొని టేస్ట్ చేయాలి. సరిపోకపోతే కనుక ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత దీనిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి పోయొద్దండి. ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా క్లాత్ను తడిపి గట్టిగా పిండి ఆ క్లాత్ను ఈ పిండిపై వేసి అరగంట వదిలేయాలి. అరగంట నానిన తర్వాత 3 చపాతీలు చేయటానికి సరిపడే పిండిని తీసుకొని మిగిలిన పిండి ఎండిపోకుండా పైన మళ్ళీ క్లాత్ను కప్పాలి. తర్వాత స్టవ్ గట్టుపై కొంచెం ఎక్కువ పొడిపిండిని చల్లి పిండి ముద్దను ఇలా కొంచెం వెడల్పుగా చేసి కర్రతో ఒత్తుకోవాలండి. మీరు కావాలంటే చిన్న చిన్న చపాతీలు కూడా చేసుకోవచ్చు. మందంగా చేయకుండా మీకు ఎంత వీలైతే అంత పలచగా పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి చపాతీని తిప్పి పైన కూడా కొంచెం పిండిని చల్లి ఇలా స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఈ చపాతీని చిన్న చిన్న డైమండ్లా ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత చాకుతో ఇలా అంటుంటే చూడండి ఈజీగా ఒకదానికొకటి అంటుకోకుండా ఎలా వస్తున్నాయో. మనం ఎక్కువ పిండిని చల్లటం వల్ల ఇలా అంటుకోకుండా విడివిడిగా వస్తాయండి. ఇప్పుడు వీటిని ఏదైనా ఒక చిల్లుల గిన్నెలో వేసి జల్లించాలి. ఇలా జల్లిస్తే ఎక్స్ట్రా ఉన్న పిండి కిందికి దిగుతుందండి. తర్వాత ప్యాన్లో ఇవి వేయించడానికి సరిపడా ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. వేడెక్కాక ఒకటి వేసి తేలినట్లయితే మిగిలిన కూడా వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి వేయించుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం వేసి తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసివేయాలి. చూడండి ఎంత చక్కగా వేగాయో. ఒక వాయి వేగిన తర్వాత ఇంకో వాయి వేసుకోవాలండి. చూడండి డైమండ్ షేప్లో ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. మిగిలిన పిండితో కూడా ఇలాగే చపాతీలు చేసుకొని డైమండ్స్లో కట్ చేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసి ఆరనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టొద్దండి. ఆరాక డబ్బాలో పోసుకోవాలి. చూసారు కదండి ఎంతో క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే డైమండ్ చిప్స్ ఎలా చేయాలో. మీరు కూడా తప్పకుండా ఈ సంక్రాంతికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.